ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అమితాబ్ బచ్చన్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసేవాడిని. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన మా ఇంట్లో చాలా పెద్ద ఫోటో ఉండేది అయింది. సో చాలా మందిలాగే నేను పెద్ద ఫ్యాన్ని. సో అమితాబ్ గారికి నేను ఎప్పుడు సినిమా చేద్దామని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను డైరెక్టర్ అవుతానని నాకు తెలుసు. సరే ఒకసారి ఎందుకో నాకు ఆయనతో సినిమా చేయాలనిపించింది. ఒక ఇంగ్లీష్ సినిమా చూసి నేను ఆయనతో అది రీమేక్ చేద్దామని రామ్ గోపాల్ గారికి ఫోన్ చేశాను. సో నాకు ఇలా ఆ ఇంగ్లీష్ ఫిల్మ్ రీమేక్ చేద్దామన్నా అమితాబ్ గారితో అంటే, నేను ఆ సినిమా చూడలేదే, నువ్వు కథ రాయలేవా అని అడిగాను. అంటే రాస్తారని చెప్పాను. వస్తే మరి రాయి, ఎందుకు నీకు రీమేక్ అని చెప్పి ఆయన ఫోన్ కట్ చేశారు. నా కోపం వచ్చి ఒక 1 వీక్లో కథ రాసి ఆయన్ని కలిస్తే ఆయన అమితాబ్ బచ్చన్ గారి దగ్గర తీసుకెళ్ళి, సో నేను ఆయనకి నరేట్ చేస్తే అలా స్టార్ట్ అయింది. నాకు నచ్చడం ప్రాజెక్ట్ అలా స్టార్ట్ అయింది. సో నేను డ్రీమ్ అని చెప్పలేను, నాకు డ్రీమ్ కంటే ఎక్కువ, ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు కాబట్టి. సో ఫైనల్లీ బుడ్డ సినిమా కంప్లీట్ అయింది. బుడ్డ ప్రీమియర్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు. ప్రసాద్ ఐమాక్స్లో ఉంటుంది. అండ్ అమితాబ్ బచ్చన్ గారు, రామ్ గోపాల్ గారు వస్తున్నారు దానికి. సో మనందరం కలిసి ఆయనతో కలిసి చూడొచ్చు సినిమా. ప్రసాద్ ఐమాక్స్లో 10 o'clockకి షో ఉంటుంది. ఫస్ట్ టైం బచ్చన్ గారికి కథ రాద్దామని కూర్చున్నప్పుడు నాకు ఫస్ట్ మైండ్లోకి వచ్చింది, ఆయనకి 70 ఏళ్ళు వచ్చాయి, ముసలాడు అయిపోయాడు అని. సో ఇదే ఇప్పుడు హీరోగా సినిమా అంటే అందరికీ ఇదే ఆలోచన వస్తుంది, ముసలాడు కదా అని. సో అదే టైటిల్ పెడదామని డిసైడ్ అయిపోయింది. బుడ్డా అని టైటిల్ పెడదాం, అమితాబ్ బచ్చన్ బుడ్డా కాదు అని చెప్దాం అని డిసైడ్ అయ్యి ఆ స్టోరీ రాశాను. స్టోరీ రాయడానికంటే ముందు ఒక డైలాగ్ రాశాను, నేను ఎప్పుడన్నా పోతే బుల్లెట్ తగిలిపోవాలి తప్ప బీపీ షుగర్తో పోయే నా కొడుకుని కాదని. సో ఈ క్యారెక్టరైజేషన్తో ఆయన మొత్తం అంతే ఫిల్మ్ పిచ్ చేద్దామని డిసైడ్ అయ్యి అప్పుడు స్టోరీ రాశాను. దిస్ హౌ ఇట్ హ్యాపెన్. అందరికీ బాప్, సబ్కా బాప్ అమితాబ్ బచ్చన్, బుడ్డా వాళ్ళ తర బాప్. ఇందులో హీరో క్యారెక్టర్ పేరు విజ్జు. అతనికి బచ్చన్ క్యారెక్టర్ ఏంటంటే ఓల్డ్ గ్యాంగ్స్టర్ ఇన్ ముంబై, రకరకాల పోలీస్ కేసుల్లో ఉన్న వ్యక్తి. ఆ తర్వాత మాఫియాలో పనిచేసి వదిలేసి ఎక్కడో ప్యారిస్ వెళ్ళి సెటిల్ అయిపోతుంది. ఒక 20 ఏళ్ల తర్వాత ప్యారిస్ నుంచి వచ్చి ఒక బాంబేకి ఒక మిషన్ మీద వస్తాడు. ఎందుకు వచ్చాడు, ఏం చేసాడు అన్నది బుడ్డా స్టోరీ. సో ప్యారిస్లో ఉంటాడు, పబ్ ఓనర్ కాబట్టి ఇలాంటి కలర్ఫుల్ షర్ట్లు అలాంటి డిజైన్ చేశాను, కలర్ఫుల్ గాగుల్స్ అండ్ హార్లీ డేవిడ్సన్ బైక్స్, ఎస్ఎల్కే ఇలా. ఈ సినిమాలో ఇంకా బచ్చన్ గారితో పాటు రామమ్మాలిని గారు చేశారు, రవీనా టండన్ బచ్చన్ గారు ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది, అండ్ ప్రకాష్ రాజ్, సోను సూద్, చార్మి, సుబ్బరాజ్, ఇలా అందరూ కలిసి చేశారు. ఇందులో రవీనా టండన్ కోసం ఒక సాంగ్ చేసాం, చండీగఢ్ స్టార్ అని. అది ఓన్లీ ప్రమోషనల్ సాంగ్. ఆ సాంగ్ ఫిల్మ్లో వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో వస్తుంది తప్ప సినిమాలో ఆ సాంగ్ అయితే ఉండదు. సో సినిమాకి వచ్చినప్పుడు ఆ సాంగ్ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి. అమితాబ్ బచ్చన్ గారి పేరు చెప్తే, ఆయన డైలాగ్ ఏదైనా చెప్తే ఎవరైనా 25 సంవత్సరాల క్రితం డైలాగులే అందరికీ గుర్తున్నాయి. అంటే అమితాబ్ బచ్చన్ లాంటి యాక్టర్ని ఇండియాలో పెట్టుకొని, అంత మంచి వాయిస్ ఉన్న యాక్టర్ని పెట్టుకొని 25 ఏళ్లుగా ఎవడో డైలాగ్ రాయలేదు అన్నది నా బాధ. సో నాకు ప్రశాంత్ తీర్చేసుకొని రకరకాల డైలాగులు రాశాను. ఏదైనా ఫిక్స్ అయ్యి వచ్చానా ఇంటి దగ్గర అనేది చెక్ చేసుకుంటాను. ఆ తర్వాత షార్ట్ తీసేంత వరకు ఆ డైలాగ్ ఎన్నిసార్లు అలా ప్రిపేర్ అవుతూనే ఉంటాడు, అలా తనలో తను చెప్పుకుంటూనే ఉంటుంటాడు. ఆయన ప్యాకప్ అని చెప్తే, నేను 20 సినిమా చేశాను, అందరు హీరోలు స్కూల్లోంచి పిల్లలు పరిగెట్టినట్టు పారిపోతారు.
ప్యాకప్ అనగానే రన్. ఆయన ప్యాకప్ అని చెప్పగానే ఆయన నా దగ్గరికి వచ్చి రేపు ఏ సినిమా ఏ సీన్ తీస్తామని అడుగుతాను. నేను పలానా సీన్ చేస్తున్నానని చెప్తే ఆ సీన్ కాకుండా నాకు ఇస్తావని అడిగాడు. ఇస్తే నా ముందే కూర్చుని ఆ సీన్ చదువుకొని రేపు లొకేషన్లో ఎంతమంది జూనియర్స్ వాడుతున్నావు లేదంటే హెవీ ఎక్విప్మెంట్లు వాడుతున్నావా ఇవన్నీ ఆ లిస్ట్ కూడా తీసుకొని అని వెళ్ళాడు. ఇలా ఎవరైనా చేస్తారా? సో అంత ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ నేను ఎప్పుడు చూడాను. చాలా ఉన్నాయి. అగర్ मैं मरूंगा तो गोली से मरूंगा बीपी या షుగర్ से नहीं. ఇంకొక మంచి డైలాగ్ ఉంది. సినిమాలో వేసుకుంటాం గన్తో కాలిస్తే ఇక్కడ హోల్ పడుతుంది, అదే హోల్లోంచి ఇంకో బుల్లెట్ కూడా పోతే అది నాదే చెప్తాను. ఈజ్ ఎ వెరీ గుడ్ షూటర్ ఇన్ ద ఫిల్మ్.